కణిత కణాలను ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకోవడానికి భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్మార్ట్ క్యాన్సర్ ఔషధం పేరు ఏమిటి? RK-251. భారతీయ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన స్మార్ట్ క్యాన్సర్ ఔషధాన్ని RK-251 అని పిలుస్తారు. ఇది అధిక స్థాయిలో ఉండే రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసీస్ని ఉపయోగించి కణిత కణాల లోపల ఎంపికగా క్రియాశీలం చేయడానికి దీనిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ స్టడీ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గౌహతిల సంయుక్త బృందం రూపొందించింది. ఎవరి అనారోగ్యాన్ని రహస్యంగా ఉంచినందుకు గాను ముంబైకి చెందిన 2 వైద్యులు పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకోనున్నారు. మొహమ్మద్ అలీ జిన్నా. పాకిస్తాన్ వ్యవస్థాపకుడైన మొహమ్మద్ అలీ జిన్నాకు సోకిన ప్రాణాంతక వ్యాధి విషయాన్ని అత్యంత గోప్యంగా ఉంచినందుకు ముంబైకి చెందిన 2 వైద్యులు పాకిస్తాన్ అత్యున్నత పౌర పురస్కారాన్ని అందుకోనున్నారు. మొహమ్మద్ అలీ జిన్నా పాకిస్తాన్లో ఆప్యాయంగా ఖైద్ ఏ ఆజం అని పిలుస్తారు. సో ఇతనికి సోకిన వ్యాధి వచ్చేసి ప్రాణాంతక క్షయవ్యాధి. పురస్కారం వచ్చేసి నిషాన్ ఏ ఇంతియాజ్. ఇక వైద్యులు ఫిజిషియన్ డాక్టర్ జల్ రత్నజీ పటేల్ మరియు రేడియాలజిస్ట్ డాక్టర్ జల్ తాయిబోకు అనగా జల్ దేబు అని కూడా పిలుస్తారు. వీరిద్దరూ ముంబైలోని పార్సీ సమాజంలో ప్రముఖులు. చెల్లింపుల కోసం వల్కన్ ఏఐ ఫౌండేషన్ మోడల్ను ఏ కంపెనీ ప్రారంభించింది? రేజర్ పే. రేజర్ పే డిజిటల్ చెల్లింపుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన భారతదేశ మొట్టమొదటి ట్రాన్స్ఫార్మర్ ఆధారిత ఏఐ ఫౌండేషన్ మోడల్ అయిన వల్కన్ను ప్రారంభించింది. దీనిని ఎన్విడియా మరియు అమెజాన్ వెబ్ సిరీస్ నుంచి వేగవంతమైన కంప్యూటింగ్ మరియు క్లౌడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇది లావాదేవీల విజయ రేట్లలో 8 నుంచి 10% పెరుగుదలను అందిస్తుంది. 8 రెట్లు ఎక్కువ అంతర్జాతీయ కార్డ్ మోసాలను గుర్తిస్తుంది మరియు 5 రెట్లు ఎక్కువ వివాదాస్పద లావాదేవీలను గుర్తిస్తుంది. 5వ సెమికాన్ ఇండియా 2026కు ఏ నగరం ఆతిథ్యం ఇస్తున్నది? న్యూఢిల్లీ. సెమికాన్ ఇండియా 2026 యొక్క 5వ ఎడిషన్ సెప్టెంబర్ 17 నుంచి 3 రోజుల పాటు న్యూఢిల్లీలో జరగనుంది. ఈ కార్యక్రమంలో 40కి పైగా దేశాల నుంచి 100కి పైగా ఎగ్జిబిటర్లు మరియు సుమారు 240 కంపెనీలు పాల్గొంటాయి. దీని యొక్క థీమ్ వచ్చేసి సిలికాన్ టు సిస్టమ్స్ బిల్డింగ్ ది ఎకోసిస్టమ్స్. భారతదేశం యొక్క పటిష్టమైన స్థితిస్థాపకమైన మరియు సుస్థిరమైన సెమీకండక్టర్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడమే ఈ కాన్ఫరెన్స్ యొక్క లక్ష్యం. యూనికార్న్ అనగా యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటిన్నా అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన ఒక అధునాతన నావికాదళ కమ్యూనికేషన్ మాస్ట్ వ్యవస్థ? జపాన్. యూనికార్న్ అనగా యూనిఫైడ్ కాంప్లెక్స్ రేడియో యాంటీనా అనేది జపాన్ అభివృద్ధి చేసిన ఒక అధునాతన నావికా కమ్యూనికేషన్ మాస్ట్ వ్యవస్థ. భారతదేశం మరియు జపాన్ మధ్య కుదిరిన ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాల ప్రకారం భారత నావికా వేదికల కోసం ఈ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని బదిలీ చేయడం మరియు అమలు చేయడంపై అన్వేషించడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. ఈ వ్యవస్థ అత్యంత సమీకృత రహస్య రూపకల్పనను కలిగి ఉంటుంది. ఇది యుద్ధ నౌకల రాడార్ క్రాస్ సెక్షన్ను తగ్గిస్తుంది, తద్వారా నౌక మనుగడను మెరుగుపరుస్తుంది. భారతదేశ మొబైల్ ఫోన్ తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రభుత్వం ఇటీవల ఏ పథకాన్ని ఆమోదించింది? మొబైల్ ఫోన్ తయారీ పథకం. ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ 62,500 కోట్ల బడ్జెట్ కేటాయింపుతో మొబైల్ ఫోన్ తయారీ పథకాన్ని నోటిఫై చేసింది.
ఈ పథకం 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు 5 సంవత్సరాల పాటు అమల్లో ఉంటుంది. భారతదేశం యొక్క ప్రపంచ పోటీతత్వాన్ని పెంచడం, దేశీయ విలువ జోడింపును వృద్ధి చేయడం, సరఫరా గొలుసులను బలోపేతం చేయడం మరియు మొబైల్ ఫోన్ తయారీ పర్యావరణ వ్యవస్థను విస్తరించడం దీని యొక్క లక్ష్యాలు. నేషనల్ అవార్డ్స్ ఫర్ ఇన్ గవర్నెన్స్ 2026లో సెంట్రల్ లెవెల్ ఇనిషియేటివ్స్ కేటగిరీ కింద ఏ ఇనిషియేటివ్ గోల్డ్ అవార్డును గెలుచుకుంది? అగ్రిస్టాక్. 20వ జాతీయ ఈ గవర్నెన్స్ వెబినార్ డిజిటల్ పరివర్తన కోసం సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రభుత్వ ప్రక్రియల పునర్వ్యవస్థీకరణ అనే అంశంపై నిర్వహించబడింది. ఈ వెబినార్లో జాతీయ అవార్డులు గెలుచుకున్న 2 డిజిటల్ గవర్నెన్స్ కార్యక్రమాలైన అగ్రిస్టాక్ మరియు ఈ జాగృతిని ప్రదర్శించారు. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన అగ్రిస్టాక్ కేంద్ర స్థాయి కార్యక్రమాల విభాగంలో గోల్డ్ అవార్డును అందుకుంది. ఇక వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ అభివృద్ధి చేసిన ఈ జాగృతి సిల్వర్ అవార్డును పొందింది. డ్రోసిచా తుర్కిస్తానికా అనే హానికరమైన తెగులు ఇటీవల కాశ్మీర్లో ఏ చెట్ల తోటలకు ముప్పు తెచ్చింది? పాపులర్ మరియు విల్లో. డ్రోసిచా తుర్కిస్తానికా అనేది దక్షిణ కాశ్మీర్లో జీవభద్రత ముప్పుగా పరిణమించిన రసం పీల్చే ఒక హానికరమైన స్కేల్ కీటకం. ఇది ప్రధానంగా జమ్మూ అండ్ కాశ్మీర్ వ్యవసాయ అటవీ ఆర్థిక వ్యవస్థల్లో ముఖ్యమైన జాతులైన పాపులర్ మరియు విల్లో చెట్లపై అటాక్ చేస్తుంది. ఈ చెట్లు పశుగ్రాసాన్ని అందించడంతో పాటు అగ్గిపెట్టెల చెక్క, ప్లైవుడ్ మరియు క్రికెట్ బ్యాట్ తయారీ వంటి పరిశ్రమలకు కూడా తోడ్పడతాయి. ఈ తెగులు నర్సరీ మొక్కలను మరియు లేత నారు మొక్కలను దెబ్బతీస్తుంది, తద్వారా రైతులు మరియు స్థానికుల జీవనోపాధిపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ ఏ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు? బంగ్లాదేశ్. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ సీనియర్ నాయకుడు అయిన మీర్జా ఫక్రుల్ ఇస్లాం ఆలంగీర్ బంగ్లాదేశ్ 23వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 88 ఓట్లు పొందిన మాజీ సైనికాధికారి ఓలీ అహ్మద్ను ఓడించి ఆయన 255 ఓట్లు సాధించారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో మొత్తం 343 మంది పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు. బంగ్లాదేశ్ పార్లమెంటు అయిన జాతీయ సంసత్తులో ఈ ఎన్నిక జరిగింది. ఆగస్టు 2026లో ఏ అగ్ర ఆర్థిక వ్యవస్థ యొక్క సెంట్రల్ బోర్డులో మాజీ ఇస్రో చైర్మన్ అయిన ఎస్ సోమనాథ్ పార్ట్ టైం నాన్ అధికారిక డైరెక్టర్గా నియమితులయ్యారు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో మాజీ చైర్మన్ అయిన ఎస్ సోమనాథ్ 20 ఆగస్టు 2026న రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డులో పార్ట్ టైం నాన్ అధికారిక డైరెక్టర్గా నియమితులయ్యారు. ఆయన యొక్క నియామకం 20 ఆగస్టు 2026 నుంచి అమల్లోకి వచ్చేలా 4 ఏళ్ల కాలానికి ఉంటుంది. సోమనాథ్ జనవరి 2025లో ఇస్రో చైర్మన్గా పదవి విరమణ చేశారు. స్విఫ్ట్ టెలిస్కోప్ రెస్క్యూ మిషన్ని ఏ సంస్థ విరమించుకుంది? నాసా. క్యాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీస్ నిర్మించిన రెస్క్యూ స్పేస్ క్రాఫ్ట్ హార్డ్వేర్ లోపాల కారణంగా అదుపు తప్పి గిరగిరా తిరగడంతో నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ కోసం చేపట్టిన రెస్క్యూ మిషన్ని విరమించుకున్నారు. నాసా ప్రైవేట్ స్పేస్ స్టార్టప్ కంపెనీ అయిన క్యాటలిస్ట్ స్పేస్ టెక్నాలజీ సహకారంతో నీల్ గెహ్రెల్స్ స్విఫ్ట్ అబ్జర్వేటరీ కోసం చేపట్టిన ఆర్బిట్ బూస్టింగ్ రెస్క్యూ మిషన్ని విరమించుకుంది. ఈ మిషన్ రద్దు కావడంతో పాతబడిన $500 మిలియన్ స్విఫ్ట్ టెలిస్కోపు ఈ ఏడాది చివరిలో సహజంగా భూమి యొక్క వాతావరణంలోకి తిరిగి ప్రవేశించి కాలిపోతుందని అంచనా వేస్తున్నారు. సామోఫాగా
హోల్జ్మన్నే మరియు సామోఫాగా సినహాయ్ అనే 2 కొత్త జాతుల సూక్ష్మ సముద్ర జీవులు ఇటీవల ఏ రాష్ట్రంలో కనుగొనబడ్డాయి? మహారాష్ట్ర. పూణేలోని అగర్కర్ పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు సామోఫాగా హోల్జ్మానే మరియు సామోఫాగా సినహాయ్ అనే 2 కొత్త జాతుల సూక్ష్మ సముద్ర జీవులను కనుగొన్నారు. కొంకన్ తీరంలో మహారాష్ట్రలోని రాయ్గఢ్ జిల్లాలోని రాజిపూరి క్రీక్ వద్ద వీటిని కనుగొన్నారు. ఈ 2 ఫోరామినిఫెరా అనే సూక్ష్మ సముద్ర జీవుల వర్గానికి చెందినవి. ఈ సామోఫాగా అనగా ఇసుకను తినేది అని అర్థం. ఇటీవల రికార్డు స్థాయిలో నీటి మట్టం తగ్గి వార్తలో నిలిచిన లేక్ పావెల్ ఏ 2 అమెరికా రాష్ట్రాల సరిహద్దులో ఉంది? ఉటా మరియు అరిజోనా. కొలరాడో నదిపై ఉన్న ఒక ప్రధాన జలాశయమైన లేక్ పావెల్ ఇటీవల రికార్డు స్థాయిలో అత్యల్ప ఉపరితల మట్టానికి చేరుకుంది. ఉటా, అరిజోనా సరిహద్దులో ఉన్న దీని నీటి మట్టం 2023లో నమోదైన మునుపటి రికార్డు కంటే తక్కువగా సుమారు 3519.8 అడుగులకు పడిపోయింది. దీనిని 1963లో గ్లెన్ కాన్యన్ డ్యామ్ ద్వారా నిర్మించారు. ఘన పరిమాణం పరంగా లేక్ పావెల్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో 2వ అతిపెద్ద జలాశయం. తగ్గుతున్న నీటి మట్టం పశ్చిమ అమెరికాలోని అనేక రాష్ట్రాలకు నీటి సరఫరా మరియు జల విద్యుత్ ఉత్పత్తిపై ఆందోళనను రేకెత్తిస్తున్నది. పశ్చిమ బెంగాల్ తన మొదటి కౌశల్ మహోత్సవాన్ని ఏ జిల్లాలో నిర్వహించింది? దక్షిణ్ దినాజ్పూర్. పశ్చిమ బెంగాల్ యొక్క మొట్టమొదటి కౌశల్ మహోత్సవ్ దక్షిణ దినాజ్పూర్ జిల్లాలోని బాలుర్ఘాట్లో నిర్వహించబడింది. నైపుణ్యం, ధృవీకరణ మరియు అర్హత కలిగిన స్థానిక యువతను ప్రముఖ కార్పొరేట్ యజమానులతో నేరుగా అనుసంధానించడానికి రూపొందించబడిన ఒక భారీ నియామక మరియు ప్లేస్మెంట్ డ్రైవ్గా ఈ కార్యక్రమం పనిచేస్తుంది.